ఎన్నికల ప్రచార గడువు ముగిసే క్రమంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ జోష్ పెరిగింది. ఇక ప్రచారంలో ఎంపీ రఘువీరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. వాళ్ళు పలు వార్డుల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్లకు తమ అభ్యర్థుల పట్ల ఓటు వేస్తూ గెలిపించాలన్నారు. నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పనిచేసే పార్టీ అని, గెలిస్తే ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని చెప్పారు. ఇక మిర్యాలగూడ మున్సిపాలిటీలో ప్రజలు అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. చిన్నోళ్ళు కానీ సలీం గురించి మాకెందుకు తెలియదు. 5 సంవత్సరాల నుంచి మాకు ఉన్నా లేకున్నా సేవ చేసి సలీము గత 5 సంవత్సరాల నుంచి ఈ వార్డులో ఉండి పోయినసారి ఓడిపోయినా కానీ ఎంత సేవ చేసుకుంటుందో. ఎందుకంటే ఏ ఇంటికి పోయినా కానీ పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ సలీం గురించి మాకెందుకు తెలియదు. 5 సంవత్సరాల నుంచి మాకు ఉన్నా లేకున్నా సేవ చేస్తూనే వస్తుండు. ఈసారి ఒక యువకునికి అవకాశం ఇస్తాం, సలీంని గెలిపిస్తాం, తప్పకుండా ఓ అవకాశం ఇయ్యాలి చేసేటువంటి సేవకాన్ని కూడా మాకు చెప్పిండ్రు. కూడా సలీంకి ఓటేయండి, వారి మెజార్టీతో గెలిపియండి. మీకు ఏ పనున్నా కానీ మీ మాట సలీం ద్వారా నాకు కానీ ఎమ్మెల్యే కానీ దాని దృష్టికి కానీ తీసుకొస్తే ఇమ్మీడియట్ గా మీకున్నటువంటి ఎటువంటి సమస్య నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం